హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు బ్రోకలీ సోయా చంక్స్ ఫ్రైడ్ రైస్ అయితే చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే జింజర్, గార్లిక్ గ్రేట్ చేసి పెట్టాను అండ్ ఆనియన్స్, చిల్లీస్. దీంట్లో నేను కారం అయితే వేయను. సో చిల్లీస్ మీకు ఎంత కావాలంటే అంత కారానికి తగినట్టుగా చిల్లీస్ తీసుకోవాలి. అండ్ ఈ సోయా చంక్స్ అయితే హాట్ వాటర్లో వేసి పెట్టాను. ఇవి కూడా నీట్గా కట్ చేసేసాను. నీట్గా వాష్ చేసి ఇలా స్మాల్ చంక్స్ లాగా కట్ చేశాను. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత గ్రేట్ చేసుకున్న జింజర్, గార్లిక్ వేసేసుకొని నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, చిల్లీస్ కూడా వేసేసి ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ అయితే కొంచెము పసుపు అండ్ దెన్ ఉప్పు, ఈ రెండు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అయినాక ఇవైతే వేసేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అయిపోకూడదు, కొద్దిగా అయితే చాలు. ఇప్పుడు ఇవి అయితే నీట్గా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టేసి మగ్గించుకుందాము. ఇదైతే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు. ఒకసారి రైస్ యాడ్ చేసేసుకుని మిక్స్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే ఫైనల్గా పెప్పర్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మన దగ్గర ఏదైనా మసాలా పౌడర్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం బిర్యానీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. పెప్పర్ పౌడర్ పిల్లలంతా నచ్చదు ఫ్లేవర్ వీళ్ళకి, సో అందుకని నేను వేయట్లేదు. అంతేనండి, రెడీ అయిపోయింది. చాలా క్విక్గా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. నా దగ్గర అయితే ఇవే వెజిటేబుల్స్ ఉన్నాయి, ఇది ఒక్కటే ఉంది. సో అందుకని సోయాతో మిక్స్ చేసి చేశాను. బ్రోకలీ లేదు అంటే స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చండి. స్వీట్ కార్న్ వేసుకున్నా బాగుంటుంది. క్యాప్సికమ్, మన దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే అది వేసుకోవచ్చు. మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే సోయా యూస్ చేసుకుని చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.